హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా చిక్కుడుకాయలను అయితే ఒలిచి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇందులో కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, ఆయిల్. నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను. సో మీకు నచ్చితే ఇలాగే ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఇలా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. అలాగే తర్వాత తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిపై పెట్టుకోవాలి. అలాగే కడాయిని హీట్ ఎక్కించాలి. కడాయి వేడేంత వరకు ఉండాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని కూడా హీట్ అవ్వనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇందులో ముందుగా పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. వీటిని కూడా ఆయిల్లో బాగా హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి గట్టిగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే కొంచెం వేయండి. సో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇదైతే బాగా వేడిపోయింది. సో ఇందులో కొంచెం మీ దగ్గర ఎల్లిపాయ కారం అవైలబుల్ ఉంటే వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర ఎల్లిపాయ కారం లేదు, సో నార్మల్ కారం వేసుకుంటున్నాను. మీరైతే ఎల్లిపాయ కారం వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో కారం కూడా వేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించుకున్నాకలా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంటే చిక్కుడుకాయ కూర రెడీ. సో చూసారు కదా, నా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.